వెల్లడించని ఆస్తులను బయటపెట్టేందుకు ఇటీవలే డెడ్లైన్ పెట్టిన కేంద్ర ప్రభుత్వం మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. 3 దఫాలుగా ఆస్తులను వెల్లడించి పెనాల్టీ కట్టే అవకాశం కల్పించింది. మరోవైపు నల్లధనాన్ని కట్టడి చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం కీలక సూచనలు చేసింది. 3 లక్షలకు మించి జరిగే నగదు లావాదేవీలు అన్నింటినీ నిషేధించాలని సిఫార్సు చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 లోపు ఆస్తులను వెల్లడించాల్సిందేనని ఇటీవలే ప్రధానమంత్రి మోడీ మన్ కీ బాత్ లో ప్రకటించారు. డెడ్ లైన్ లోపు స్పందించకపోతే ఆ తర్వాత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే ఈ విషయంలో కాస్త వెసులుబాటు కల్పించాలని నిర్ణయించిన ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది. తాజా ఆదేశాల మేరకు వెల్లడించని ఆస్తులకు సంబంధించిన పెనాల్టీ, ట్యాక్స్లను 3 విడతలుగా చెల్లించవచ్చు. నవంబర్ 30 లోపు 25%, వచ్చే ఏడాది మార్చి 31 లోపు 2వ విడత, సెప్టెంబర్ 2017 లోపు మిగిలిన 50% చెల్లించాలి. మరోవైపు నల్లధనాన్ని కట్టడి చేయడానికి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదిక ఇచ్చింది. 3 లక్షలకు మించి జరిగే నగదు లావాదేవీలన్నింటినీ నిషేధించాలని సిఫార్సు చేసింది. వ్యక్తిగతంగా ఒక వ్యక్తి వద్ద 15 లక్షలకు మించి నగదు ఉండకూడదనే ఆంక్షల్ని విధించాలని సూచించింది. రిటైర్డ్ జస్టిస్ ఎంబీ షా నేతృత్వంలోని సిట్ సుప్రీంకోర్టు ముందు తాజాగా ఈ ప్రతిపాదనలు చేసింది. ప్రభుత్వ లెక్కల్లోకి రాని సంపద దేశంలో పెద్ద మొత్తంలో ఉందని, ఇదంతా నగదు రూపంలోనే ఉందని సిట్ తెలిపింది. నగదు లావాదేవీలకు సంబంధించి ప్రత్యేక చట్టాల్ని రూపొందించి కఠినంగా అమలు చేయాలని సూచించింది. 3 లక్షలకు మించిన నగదు లావాదేవీల్ని అక్రమంగా ప్రకటించి శిక్షించాలని కోరింది.